ఆయన ప్రకటించారు. ప్రభుత్వ విధానాలే స్పోర్ట్స్లో దేశ దుస్థితికి కారణమని, అందుకే క్రీడాకారులను సరైన దిశలో నడిపించడానికి స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. 90 నుండి మొదలుకొని 2004 మధ్య హైదరాబాద్ చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్కి ఆతిథ్యం ఇచ్చిందని, గత 20 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనేది తమ డ్రీమ్ అని, 34లో భారత్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనుందని, దానికి హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నామని చెప్పేసి వెల్లడించారు. సో ఒలింపిక్స్ జరగడం అనేది, అంటే ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా, ఏ దేశంలో జరిగినా అది ఆ దేశానికి ఖచ్చితంగా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది ప్రపంచ దేశాలు మొత్తం కూడా అందులో పాల్గొంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి ఏదైనా ఉందంటే అది ఒలింపిక్సే. ఒలింపిక్స్లో మెడల్తోనే మనకు రేటింగ్స్ కానీ, ర్యాంకింగ్స్ కానీ, ఆ పేరు, ఆ హోదా, ఆ స్థాయి, ఆ గౌరవం అనేది మనకు వస్తుంది. అలాంటి ఒలింపిక్స్ హైదరాబాదులో ఆడించాలన్నదే నా డ్రీమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమో చెప్పలేం. రేవంత్ రెడ్డి గారి పేరు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా గతంలో మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో పెట్టడం జరిగింది. చాలా కోట్లు ఖర్చు పెట్టిండు. పెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన. మామూలు విమర్శలు కాదు. తెలంగాణలో ఎవరికి ఇక్కడ పథకాలు లేవు, కథ లేదు, కార్యక్రమం లేదు, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ 100 కోట్లు అవసరమా అని చెప్పేసి ఎన్నో విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన అసలు భయపడలేదు, వెనక అడుగు వేయలేదు. అంటే మా తెలంగాణ కూడా అన్నిటికీ ఆతిథ్యం ఇస్తుంది. మేమేం తక్కువ, మా దగ్గర మిస్ వరల్డ్ పోటీలు జరగాలి, మా దగ్గర ఒలింపిక్స్ జరగాలి, మా పేరు ప్రపంచ దేశాల మొత్తం కూడా వినిపించాలి అనేటువంటి థాట్లో రేవంత్ రెడ్డి గారు ముందుకు దూసుకెళ్ళింది. కానీ వాళ్ళు వీళ్ళన్న మాటలు పట్టించుకోలేదు. అయితే ఒలింపిక్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒలింపిక్స్కి వెళ్ళ కనుక హైదరాబాద్లో పెడితే మన తెలంగాణకు, హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ పేరు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా కొన్ని 1000 కోట్లు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి చూద్దాం 34 వరకు, మరి 34లో కూడా వరకు కూడా ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అని చెప్పేసి అన్నారు మన రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు జరిగేటువంటి ఇండియాలో జరుగుతాయట, అప్పుడు ఒలింపిక్స్ జరిగితే అది కూడా మా హైదరాబాద్లోనే జరగాలని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. చూద్దాం మరి ఏమవుతుందో. కొండంత రచ్చ, కడియం దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకో, లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. కొండా సురేఖ మాస్ వార్నింగ్, వివాదాలపై పీసీసీ సీరియస్, పరిశీలకుల నియామకం అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఏమైంది అసలు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా వర్సెస్ కడియం ఈ వివాదం రోజుకు రోజుకు మరింత ముదురుతుంది కానీ తగ్గట్లేదు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన సురేఖ తన అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కడియంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ తెలిపారు. తాను బాధ్యతలు చూస్తున్న దేవాదాయ శాఖలోకి తనకు సమాచారం ఇవ్వకుండా కడియం వచ్చి కమిషనర్తో సమీక్ష నిర్వహించారని సురేఖ ఆరోపించారు. ఏ పౌరుడైనా శాఖ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వొచ్చని, కానీ సమీక్షలు నిర్వహించడం మాత్రం తమ శాఖని హైజాక్ చేసినట్టని వ్యాఖ్యానించారు. మంత్రి ఎమ్మెల్యే బాధ్యతల మధ్య తేడా తెలుసుకోవాలని కడియానికి సూచించారు. ఈ సందర్భంగా కడియంపై సురేఖ వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తాను సీనియర్ అని, ఎన్నోసార్లు మంత్రిగా పనిచేశానని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి తర్వాత కాంగ్రెస్లో చేరిన వ్యక్తి ఇప్పుడు నీతి గురించి మాట్లాడడం సరికాదని విమర్శించారు. తాను కేవలం వినతి పత్రం మాత్రమే ఇచ్చానని, అపార్థం జరిగిందని కడియం చెప్పిన వివరణను కూడా సురేఖ ఖండించారు. సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కడియమే ప్రెస్ నోట్ విడుదల చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వివరించినట్లు వెల్లడించారు. కడియం కపట బుద్ధితో వ్యవహరిస్తున్నారని సురేఖ ఆరోపించారు. ఎదుటి వారి ఎదుగుదలను ఆయన సహించరని విమర్శించారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మరి ఇప్పుడు ఈ ఎట్లుందంటే కథ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మేము ఆజామాయిషి తెలిగిస్తామంటే ఇక్కడ ఉన్న నచ్చదు కదా.
ఇప్పుడు అక్కడ జగిత్యాలలో సంజయ్ది జీవన్ రెడ్డికి అట్లా జరిగింది, ఇక్కడ కడియంది కొండ సురేఖది అదే జరుగుతూ ఉంది. నా దేవాదాయ శాఖలో ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఏ విధంగా సమీక్ష నిర్వహిస్తాడు వితౌట్ ఇన్ఫర్మేషన్? ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది అందులో మంత్రి మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. ఎమ్మెల్యేకు మంత్రికి అసలు తేడా తెలుసా?